అన్న కొర్ర బియ్యం ఉందా? రాగులు సజ్జలు ఈమెను వార్తలు దేపు అంటే ఏమో దుకాణంలో పొంటి తిరుగుతున్నది. మంగ్లీ ఓ మంగ్లీ ఏం చేస్తున్నావాడా? ఏం లేవట. లేవు అనుకుంటా. నేను ఇంకో షాక్ పోతాను. అమ్మా మంగ్లీ గాయ నేను బెదిరించింది చాలు కానీ గవన్నీ ఇప్పుడు నీకెందుకు? అరే ఏందమ్మా నీ లొల్లి? ఎందుకంటావేంది? అడ్డమైన గడ్డి తిండి తినే కన్నా అమ్మ తాతలు తిన్న అరిక జొన్నలే మిన్నయునో. అవుగని గివిట్ గురించి నీకెవరు చెప్పిండ్రు? మళ్ళా గవి కొనేందుకు నువ్వు దుకాణంలోకి ఎందుకు తిరుగుతున్నావు? నిన్న అయితారం కదా సావిత్రి, అందుకనే నేను మీటింగ్ ఉందంటే మా దోస్తుని పోయినాలే. ఆడ సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, అరికెల రిబ్బన్ పకోడి, కొర్ర పలావ్, అరికెర్ర ఇడ్లీ అన్ని మస్తు పెట్టిర్రు తెలుసా ఇట్లా. అబ్బో నువ్వు చెప్తా అంటేనే ఊరిలో వస్తున్నాయి. ఈ పిల్ల పాడగాను నాకు కూడా చెప్తే మంచిగా మా తమ్ముని తోలుకొని పోయేదాన్ని కదా. మీరు వస్తే ఏమన్నా ఉంటదా అమ్మ? అన్ని మీరే తింటారు ఎవ్వరికి ఉండకుండా. అమ్మా మంగి నీతోని మాట్లాడు, నాతోని కాదు కానీ ముందుగల వార్త ఏందో చెప్పు. ఇగో అడ్డమైన గడ్డంతా తిని మన పానం అంతా మస్తు ఖరాబ్ చేసుకుంటున్నామంట తెలుసా నీకు? కరెక్ట్ కదా మరి. కొర్రలు జొన్న పిండితో తయారు చేసిన తిండి తింటే అడ్డమైన రోగాలు రావు. అవి తిన్నా జల్దీ నరుగుతాయి. సుక్క బొట్టు కూడా నూనె వాడకుండా గివన్నీ అండొచ్చు. అవును సావిత్రి, గాడ కూడా గివే చెప్పిర్రు. మా ముసలిదైతే రోజు ఫోన్ చేసి చెప్తుంది గా పట్నంలో దొరికే అడ్డమైన తిండి తినకే పిల్ల అని. అబ్బో ఇప్పుడు ఎందుకు తింటున్నావు? మరేం చేస్తాం మంగ్లీ, గీ ఉరుకుల పరుగుల జీవితంలా గవన్నీ ఏం చేసుకునేటట్టున్నాం. ఫాస్ట్ ఫుడ్, పాస్పోయిన ఫుడ్ కు పెట్టింది పేరైనా అమెరికాలా గివే తింటుర్రంట అందరూ తెలుసా నీకు? ఏంటేంటి ఆలు తినకిడిచిపెట్టిన కోడి కాళ్ళని మనం తింటా అంటే మన జొన్నలు రాగులు సజ్జలు ఆలు తింటుండ్రా? అవునట. మన ఇంట్లో చేసిన పాశం కంటే పక్కింట్లో చేసిన పుల్ల కూరనే కదా మనకి ఇష్టం. అవును మంగ్లీ, గీ ప్లాస్టిక్ బియ్యం, బొక్కలతో చేసిన నూనె, పాసిపోయిన కూరగాయలతో చేసిన సాస్లు, కార్బైడ్ కలిపిన పండ్లు, విషంతో వండించే కూరగాయలు, రంప పొడి కలిపిన కారపొడులు, పసుపు పొడుల పాకెట్లు తెచ్చుకొని ఎప్పుడు తినుడు బంద్ చేస్తామో గప్పుడే మనం దావకాల్లో కోడు తగ్గిపోతుంది. అమ్మో గిప్పటి సందైనా నేను మంచి తిండి తిని మంచిగా చాలా దినాలు బతుకుతా. సరే మంగ్లీ, ఇగో రేపు రాగులు సజ్జలు దొరకకుంటే జొన్నలు అయితే బాగా దొరుకుతాయి. గా జొన్న రొట్టెలైనా పట్టుకరా సరేనా?